బోడిగుండుతో కాషాయం కట్టుకొని పొట్టకూటి కోసం ఎదవ పనులు చేస్తారని చెప్పి ఆ శ్లోకంలో. ఈయననే బెస్ట్ ఎగ్జాంపుల్. ధర్మబోధ చేయడానికి దేవుడు గురుస్వరూపంగా వస్తే అదే దేవుడు ధర్మాన్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తారు. 1134 శాఖలుండే వేదంలో మనకు అవైలబుల్ ఉన్నాయి 7. పురాణాలు ఎన్ని శ్లోకాలు ఉండాలి అన్ని శ్లోకాలు లేవు. ఇంకా మీరు ప్రామాణికం అడుగుతూ ఉంటారు. ఈ గోవిందానంద సరస్వతి అని దత్తాత్రేయ స్వామి అవతారాలైన శ్రీపాద శ్రీవల్లభ, నృసింహ సరస్వతి స్వామి గురించి, ఇంకా శృంగేరి పీఠాధిపతుల గురించి, ఇంకా కంచి పీఠానికైతే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం బుక్లో ఏదో తప్పులు ఉన్నాయని చెప్పి 4 రోజులు టైం ఇచ్చాడు. 2500 సంవత్సరాల చరిత్ర ఉన్న కంచి పీఠానికి 4 రోజులు టైం ఇచ్చాడు. వీడియో చివరిదాకా చూడండి, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో ఒక బుక్ ఉంది, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అని చెప్పి. ఆ బుక్లో కొన్ని తప్పులు ఉన్నాయి. టాపిక్ ఆ బుక్ వరకే ఉంటే బాగుండు, కానీ టాపిక్ ఎక్కడికి పోయిందంటే బుక్ దగ్గర నుంచి శ్రీపాద శ్రీవల్లభ వారికి ప్రామాణికం అడిగేదాకా వెళ్ళింది. శ్రీపాదుల వారి యొక్క సంస్థానం అక్కడ పెట్టడం వైదికమా అవైదికమా అనేటువంటి ప్రశ్న ఆలోచించే కంటే ముందర అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎక్కడ జన్మించారు అది తెలుసుకోవాలి. మనం ఇక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పిఠాపురంలో జన్మించారు అనేది వాళ్ళు చెప్తున్నారు. పిఠాపురంలో వాళ్ళు ఎక్కడైతే సంస్థానం కట్టారు మనం ఒక్కసారి ఆలోచించండి, టాపిక్ ఇక్కడికి డైవర్ట్ అయిందో. శ్రీపాద శ్రీవల్లభ స్వామి పుట్టింది ఇక్కడే అని చెప్పి ప్రామాణికం ఏంటి అని అడుగుతున్నాడు కదా. మరి ఈయన పొద్దున్నేసి తలుచుకునేది ఆదిశంకరాచార్యనే కాబట్టి ఆదిశంకరాచార్య పుట్టింది కాలడిలోనే అని అందరికీ తెలుసు. కానీ కాలడిలో ఎక్కడ పుట్టారనేది ఎవరికి తెలియదు. అది 20th సెంచరీలోనే బయటపడ్డది. ఇప్పుడు శృంగేరికి ఉంది 36వ పీఠాధిపతి. 33వ పీఠాధిపతి వల్ల తెలిసింది. ఎలా తెలిసిందో ఒకసారి వీడియో క్లిప్ వినండి, అర్థమవుతుంది. అంతటి దృఢదీక్ష ఉన్నవాళ్ళో కాదో ప్రపంచానికి తెలియద్దు. అందుకు కదో ఆర్యాంబ చరిత్ర ప్రపంచం అంతా తెలిసింది. మహానుభావులు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు ట్రావెన్కోర్ ఎస్టేట్లో కాలడి అగ్రహారంలో శంకరాచార్యుల వారు పుట్టిన ప్రదేశం. శారద ఆయన యొక్క తల్లిగారైనటువంటి ఆర్యాంబ గారు శరీరం విడిచిపెడితే శంకరాచార్యుల వారు ఎక్కడ దహనం చేశారో ఆ ప్రదేశాన్ని కూడా ధ్యానంలో కనిపెట్టి ట్రావెన్కోర్ ఎస్టేట్ జమీందారు గారి అనుమతి తీసుకుని వెతికిస్తే ఇల్లు బయటపడింది. ఇప్పటికీ కాలడి వెడితే మీకు శృంగేరి నిర్వహణలో ఉంది. శంకరాచార్యుల వారు పుట్టిన గది కూడా ఉంది ఇప్పటికీ. అక్కడ మూర్తిని పెట్టి దీపం వెలిగించుతారు. ఆర్యాంబ సమాధి అక్కడే కనపడుతుంది. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామివారు కాలడి వెడితే దానికి ప్రతిష్ఠ చేయడం కోసమని అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లటి బట్ట కట్టుకుని ఒక విధవరాలు కనపడింది. అమంగళ దర్శనం, నాకు విధవ కనపడింది ఏమిటని తలస్నానం చేసి వచ్చారు. మళ్ళీ కనపడింది. ఇదేమిటి నాకు విధవ కనపడుతోంది, బహుశా నా అవతారం పరిసమాప్తం అవుతోంది అనుకున్నారు. ఆ కనపడింది ఎవరో కారు, ఆర్యాంబ. కాలడి వచ్చి నా కొడుకు పుట్టిన ప్రదేశాన్ని కనిపెట్టామని ఆర్యాంబ తల్లి దర్శనమిచ్చింది. అంత గొప్ప భూమి కాలడి. ఆదిశంకరాచార్య పెట్టిన పీఠం కదా శృంగేరి. మరి గురు పరంపర కంటిన్యూగా నడుస్తున్నా సరే 33వ పీఠాధిపతి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు తెలిసింది ఆదిశంకరాచార్య పుట్టింది ఎక్కడ అని. ఈవెన్ శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి కూడా ఇక్కడే పుట్టారని తెలిసింది వసుదేవానంద సరస్వతి అనే స్వామి వల్ల. ఆయనని టెంబే స్వామి అని అంటారు. ఇది చాలా ప్రామాణికం. ఇంకా కూడా ప్రామాణికం అడిగే వాళ్ళకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. కంచి పరమాచార్య అయిన 68th పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని నడిచే దేవుడు అని అంటారు. ఆయన బస్ పీఠాధిపతి నడిచే దేవుడు అని ఎందుకు పేరు పెట్టారు అని ఎవడైనా ప్రామాణికం అడుగుతాడా? ఏ వేదాల్లో ఉంది, ఏ శాస్త్రాల్లో ఉంది అని చెప్పి. ఆయన గొప్పతనం తెలిసిన వాళ్ళు కాబట్టి నడిచే దేవుడు అని పేరు పెట్టారు. ఆయన చరిత్ర తెలుసుకుంటే అర్థమవుతుంది. మనకు చరిత్ర చదివే అలవాటు లేదు. ఎవడో ఏదో సొల్లు చెప్తే నమ్మేయాలి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి పిఠాపురంలో పుట్టాక 16th ఇయర్లో సన్యాసం తీసుకున్నాక ఆయన కాశీ, వారణాసి, శ్రీశైలం ఇవన్నీ తిరిగి కురువపురంకి వస్తారు. ఇప్పటికీ మహబూబ్ నగర్లో కురువపురంలో దత్తపీఠం ఉంది. బోట్లు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కురువపురంలో జలసమాధి అయినట్టు చెప్తారు. ఇది ఆయన చరిత్ర. గానగాపూర్లో నృసింహ సరస్వతి స్వామి గురించి కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇదే గానగాపూర్లో గణపతి సచ్చిదానంద స్వామిది ఆశ్రమం ఉంటుంది. ఆయన దత్తుపాసకులు. మరి ఆయనను కూడా క్వశ్చన్ చేయమనండి, వెళ్ళి ఆయనే ఆన్సర్ చెప్తారు. చెప్పు తీసుకుని కొట్టినట్టు ఆన్సర్ చెప్తారు. మీరు గానగాపూర్ గుడికి వెళ్తే అక్కడ మీకు కనిపించేవి శృంగేరి పీఠాధిపతుల ఫోటోలు కూడా ఉంటాయి. శృంగేరి పీఠాధిపతులు కూడా అక్కడికి విజిట్ చేశారు. ఇది దాని చరిత్ర, ఇది దాని విశిష్టత. ఈ గోవిందానంద సరస్వతి దత్తాత్రేయ స్వామి అవతారాలైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి, నృసింహ సరస్వతి స్వామి, ఇంకా టెంబే స్వామిని పట్టుకొని దండి సన్యాసులని అంటున్నాడు. ఇప్పుడు శ్రీపాద వల్లభులు, ఈ నృసింహ సరస్వతి, ఈ వాసుదేవానంద టెంబే స్వామీజీ వీళ్ళందరూ పరంపర ఉంది కదా. ఈ దండి సన్యాసుల పరంపరకి మూలము శంకర భగవత్పాదులు వారు. వేదశాస్త్రాలు చదువుకున్న వాళ్ళు నేను క్వశ్చన్ చేస్తున్నారు. ఎలా అయ్యావు సన్యాసివి, ప్రూవ్ చేసుకో, 20 ఏళ్ళు వచ్చాక నీకు ఉపనయనం జరిగింది అని చెప్పి. ఒకసారి ఇది వినండి. మీరందరూ పాపం గోవిందానంద సరస్వతి స్వామి అంటుంటారేమో, మీరు తెలియక పాపం ఆయన స్వామి అంటున్నారు. ఆయన స్వామి కాదు. ఆయన సన్యాసి అయ్యేటటువంటి అవకాశం లేదు ధర్మశాస్త్రాల ప్రకారం. అదేంటండి, కాషాయం ఉంది, చేతిలో దండం ఉంది, సన్యాసి కాదంటారేమిటి? కాదండి.
ఎందుకు కాదు అంటే ఆయన ధర్మశాస్త్రం అంటున్నాడు కదా, ఆయనకి ఒడుగు 20 ఏళ్ళకి అయింది, బ్రాహ్మడికి 20 ఏళ్లకి ఉపనయనం అయింది అనుకోండి, ఏమిటి పరిస్థితి? అతను బ్రాహ్మడే కాదు అని ధర్మశాస్త్రాలు చెప్తుంది. బ్రాహ్మడే కానప్పుడు సన్యాసి ఎక్కడి నుంచి అయ్యాడు? ఆయన సిద్ధాంతం ప్రకారం. కాబట్టి దండం తీసుకోవడానికి పనికిరానటువంటి వ్యక్తి. దత్తావతారాలను పట్టుకొని దండి సన్యాసి అన్నాడు కదా, మరి ఏ దండి సన్యాసి ఇచ్చాడంటే ఈయనకి సన్యాసిత్వం? ఏ దండి సన్యాసి చేశాడంట ఉపనయనం 20 ఏళ్ళకి? మీరు గూగుల్లో ఈయన పేరు టైప్ చేస్తే మీకు వచ్చేది మొత్తం కాంట్రవర్సీలే తప్ప ఒక దగ్గర పూజ చేశాడని కానీ, ఓ దగ్గర ఏదైనా ప్రవచనాలు చెప్పాడని కానీ మాత్రం మీకు ఒక్కటి కూడా కనబడదు. అది ఈయన లెవెల్. పొద్దున్న లేస్తే ఆదిశంకరాచార్యులను తలుచుకుంటూ ఉంటారు కదా, మరి భజగోవిందంలో 16th శ్లోకంలో ఎలాంటి సన్యాసులు కాషాయం కట్టుకొని వస్తారు అనేది సింపుల్గా చెప్పేసిరు. శ్లోకం మీరు చూస్తే, జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ పశ్యతి మూడో ఉదహరణమిత్తం బహుకృత వేష అని చెప్పారు. సింపుల్గా చెప్పాలి అని అంటే, అజ్ఞానులు బోడిగుండుతో కాషాయం కట్టుకొని పొట్టకూటి కోసం ఎదవ పనులు చేస్తారని చెప్పారు ఆ శ్లోకంలో. ఈయననే బెస్ట్ ఎగ్జాంపుల్. మొట్టమొదటి కార్యము, 1 నెల సమయము కంచి మఠం వాళ్ళకి మీరు కనుక 1 నెల రోజుల్లో ఈ విషయంపై చర్య తీసుకోనట్టయితే చర్య తీసుకునే సామర్థ్యం ఆ భగవంతుడి సేవకుడికి ఇచ్చాడు. 2500 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా గురు పరంపర వస్తుంది కంచిపీఠానికి. అలాంటిది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అని చెప్పి ఎవడో రాశాడు. అది శ్రీపాద శ్రీవల్లభ స్వయంగా చెప్పింది కూడా కాదు. అలాంటి బుక్ ఒకటి పట్టుకొని కంచిపీఠానికి 4 రోజులు టైం ఇచ్చాడు. ఈ ఆదిశంకరాచార్య ఏం చేశారు? 72 అవైదిక మతాలతో డిబేట్లు పెట్టారు తప్ప ఇలా అటెన్షన్ సీకర్ లాగా మీడియా ముందుకు వచ్చి జనాల ముందుకు వచ్చి లొల్లి పెట్టలే. ఏం చేయాలి ఈయన? కంచిపీఠానికి పోయి వాళ్ళతో అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ ఇప్పిస్తే సరిపోతుంది. ఇట్లాంటి చిల్లర ఇంటర్వ్యూలు చిల్లర మాటలు మాట్లాడే బదులు అవి చేయడు. ఈయనకి పీఠాధిపతి అవ్వాలని కోరిక ఉంది, అది అవ్వలేదు. కాబట్టి పీఠాధిపతులని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు ఎదవ క్వశ్చన్లో. ఇప్పుడు శృంగేరి పీఠాధిపతులని క్వశ్చన్ చేశారు కదా, దాని గురించి ఆన్సర్ ఇస్తా చూడండి. శృంగేరి పీఠాధిపతి అయిన భారతీ తీర్థ స్వామి వారు ఉన్నాక ఆయన శిష్యుడైన విధుశేఖర భారతీ స్వామి వారు జగద్గురు అని ఎలా చెప్పుకుంటారని అంటున్నాడు. ఆయన ఎప్పుడు అట్లేం చెప్పుకోలేదే. ఇంకొకటి, శృంగేరి పీఠాధిపతికి ఎవరైతే పీఠాధిపతి అవుతారో వాళ్ళని శంకరాచార్య అని అంటారు. అస్మత్ పీఠ సమారూఢ పరివ్రాడుక్త లక్షణ అహమేవేతి విజ్ఞేయ అనే మాట ఈయన చెప్పిందే, ఈ గోవిందానంద సరస్వతి స్వామి వారు చెప్పిందే. ఎవరైతే ఈ 4 పీఠాల్లోనూ కూడా పీఠాధిపతిగా అధిష్ఠిస్తారో వాళ్లను స్వయంగా నన్ను చూసినట్టే చూడండి, నన్ను గౌరవించినట్టే గౌరవించండి అని శంకరుల యొక్క ఉద్దేశం. శంకరాచార్య జగద్గురువే కదా మరి సాక్షాత్తు. మరి ఆ పీఠాధిపతులను కూడా జగద్గురువే అనే అంటారు కదా, మరి దాంట్లో తప్పేముంది? ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. ఇది ఈయన ప్రొపగాండా. ఎందుకు అని అంటే, ఈయన బద్రీ పీఠానికి పీఠాధిపతి అవ్వాలని అనుకున్నాడంట, కానీ అవ్వలేకపోయేసరికి అప్పటి నుంచి ఇట్లాంటివన్నీ చేస్తున్నాడని కూడా ఈయన మీద అలిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి భారతీ తీర్థ స్వామి వారు ఆయన ఉన్నప్పుడే విధుశేఖర భారతీ స్వామిని పీఠాధిపతిని చేసే తప్పేంటి? ఇప్పుడు ధర్మ ప్రచారం చేయాలి. ఆయనకు ఒక 60-65 ఉంటాయి కదా, ఎన్ని ప్లేసెస్ కన్నా వెళ్తారు? ఇప్పుడేమైనా పాపులేషన్ తక్కువ ఉందా? సనాతన ధర్మం మీద దాడులు ఏమైనా తక్కువ జరుగుతున్నాయా? అందుకే కదా విజయయాత్ర చేయమని చెప్పి పంపించారు ఆశీర్వదించి విధుశేఖర భారతీ స్వామిని. శృంగేరిది కంటిన్యూ గురు పరంపర, ఎక్కడ కట్టవ్వలేదు. అదే మీరు నార్త్లో గుజరాత్ కానీ ఉత్తరాఖండ్ కానీ తీసుకుంటే గురు పరంపర కట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వాళ్ళని పీఠాధిపతులను చేసింది శృంగేరి పీఠాధిపతి అయిన విధుశేఖర భారతీ స్వామి వారు. మరి వాళ్ళ గురువు ఎందుకు చేయలేదు? ఆయన 96 years ఉన్నప్పుడు కాలం చేశారు. మరి ఆయన సెలెక్ట్ చేసుకోవాలి కదా శిష్యుల్ని. ఇదే ప్రాబ్లం. గురు పరంపర అనేది కంటిన్యూగా నడుస్తూ ఉండాలి. ఇదే సనాతన ధర్మం. సరే, ఈయన క్వశ్చన్ చేస్తున్నాడు, 4 పీఠాలు ఉన్నప్పుడు 5 పీఠాధిపతులు ఎలా ఉంటారు అని చెప్పి. మరి అదే క్వశ్చన్ ఈయనకి రిటర్న్ వేస్తే, ఏదైతే పీఠాలను రిప్రజెంట్ చేస్తుంటాడో నార్త్లో స్వరూపానంద సరస్వతి వారు ఉన్నప్పుడు గుజరాత్కి ఉత్తరాఖండ్కి ఒకటే పీఠాధిపతి. అంటే 4 పీఠాల్లో 3 ఉన్నట్టు కదా. మరి అప్పుడు ఎందుకో క్వశ్చన్ చేయలేదు? అప్పుడు ఎందుకో లేవలేదు ఈ నోరు? ఇంకొకటి, గుజరాత్ పీఠాధిపతి అయిన స్వరూపానంద సరస్వతి వారిని కూడా పీఠాధిపతిని చేసింది శృంగేరి పీఠాధిపతులే. అది కూడా తెలుసుకోవాలి. మరి 10 years బ్యాకే సాయిబాబా విషయం ఏదో డిబేట్ ఉంటే టీవీ స్టూడియోలోకి వచ్చేసారు ఇదే సత్యదండం పట్టుకొని. పరిపూర్ణానంద స్వామి లైవ్లో చెప్పారు, ఈయనకి చేతిలో సత్యదండం ఉంది, మీరు సన్యాసి ఒక పీఠాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, పీఠానికంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది స్వామి, ఇది కరెక్ట్ కాదు అని చెప్తారు లైవ్లో. ఎప్పుడు చూసినా మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. ఇంకొకటి, ఆదిశంకరాచార్యని ఇంత ఫాలో అవుతున్నప్పుడు ఏం చేయాలి? అది అవైదికం అన్నప్పుడు షిరిడి సంస్థానంతో, అకల్కోట సంస్థానంతో, మాణిక్ ప్రభు సంస్థానంతో, దత్తపీఠాల దగ్గరికి వెళ్ళి, శృంగేరి పీఠాలకు వెళ్ళి, కంచిపీఠానికి వెళ్ళి ఆదిశంకరాచార్య చెప్పినట్టు అంత శాస్త్రం ఈయనకి తెలిసి ఉంటే వాళ్ళతో శాస్త్ర చర్చ చేసి ప్రూవ్ చేయాలి మీరు చేసేది తప్పు అని చెప్పి. అట్లా కదా చేయాలి. కానీ ఏ పీఠాలైతే ధర్మాన్ని కాపాడడానికి ఆదిశంకరాచార్య స్థాపించారో ఆ పీఠాలని క్వశ్చన్ చేస్తుంటాడు మీడియాలోకి వచ్చి. ఇంకా ఆదిశంకరాచార్య నేను ఎక్కడ ఫాలో అవుతున్నాడు, ఆదిశంకరాచార్యకి ఈయన ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి?
కొత్త కొత్త ఉపనిషత్తులు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని మాట్లాడుతున్నాడు కదా. అల్ల ఉపనిషత్తు గురించి చెప్పాడు కదా. అల్లా అక్కు అనేటువంటిది రెండే రాశారు. ఇది ఎంతవరకు వైపరీత్యం వెళ్ళింది అంటే మనకి ఉన్న ఉపనిషత్తులు 108 మాత్రమే. అదే కాకుండా 110 ఉపనిషత్తులు పట్టుకొచ్చారు, 120 ఉపనిషత్తులు పట్టుకొచ్చారు, 180 ఉపనిషత్తులు పట్టుకొచ్చారు. అందులో ఒక పుస్తకంలో మేము చూస్తే ఒక ఉపనిషత్తు వచ్చింది. ఆ ఉపనిషత్తు అల్లా ఉపనిషత్తు. ఉపనిషత్తుల్లో అల్లా ఎక్కడి నుంచి వచ్చాడు? మీరు గూగుల్లోకి వెళ్ళి పూరి శంకరాచార్య అబౌట్ అల్లోపనిషత్ అని కొడితే మీకు వచ్చే హెడ్డింగ్ ఏంటి తెలుసా? అల్లోపనిషత్కి ప్రామాణికత అని వస్తుంది. అల్లా అంటే శక్తి అని చెప్తాడు. ఇంకా చాలా చెప్తారు అందులో. ఆయనతో డిబేట్ పెట్టుకోమని చెప్పండి. ధర్మబోధ చేయడానికి దేవుడు గురుస్వరూపంగా వస్తే అదే దేవుడు ధర్మాన్ని రక్షించడానికి అవతార స్వీకారం చేస్తారు. మన దగ్గర ఇందాక చెప్పినట్టు నాలెడ్జే లేదు. 1134 శాఖలు ఉండే వేదంలో మనకు అవైలబుల్ ఉన్నాయి 7. పురాణాలు ఎన్ని శ్లోకాలు ఉండాలి అన్ని శ్లోకాలు లేవు. ఇంకా మీరు ప్రామాణికం అడుగుతూ ఉంటారు. రేపు పొద్దున్న నిజంగా విష్ణుమూర్తి ఒక గురుస్వరూపంగా వచ్చి ధర్మాన్ని బోధించడానికి వచ్చినా కూడా ప్రామాణికం అడిగి మీరే ఆ గురువుని ఇన్సల్ట్ చేస్తారు. అందుకే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది ఆగిపోతుంది. భజగోవిందంలో 16th శ్లోకంలో చెప్పింది కరెక్ట్. పుట్టకూటి కోసం సన్యాసి వేషంలో గుండు కొట్టుకొని అడ్డమైన వేషాలు వేయడానికి వస్తూ ఉంటారని చెప్పి ఇందులో కొన్ని చూశారు కదా. హర హర మహాదేవ.